హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్లోకి వస్తుంది అనమాట. ఇది ఢిల్లీలో ఉంది. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి టోటల్ 29కి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అనేది. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా మీరు చూడొచ్చు. సో చూసుకొని లాస్ట్ డేట్ వచ్చేసి October 9th, లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి పబ్లిష్ అయిన తర్వాత 2 weeks అంటున్నారు. సో ఏది లాస్ట్ వస్తుంది అంటున్నారు. సో మీరు October 9th అని అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో October 9th లోపే మీరు తప్పకుండా అప్లై చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏం కావాలనేది ఇప్పుడు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. సో కాలేజ్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. పే స్కేల్ మనం చూసాం, ఇది ఎందులోకి వస్తుంది, గ్రూప్ సి మినిస్ట్రీలోకి వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. అలాగే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్గా ఉండాలి. దాంతో పాటుగా టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే మనకి 30 words per minute టైప్ రైటింగ్ త్రూ కంప్యూటర్ ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో మనం అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఈ లింక్లో మనం వెళ్ళి అప్లై చేయొచ్చు ఆ వెబ్సైట్కి వెళ్ళి. అలాగే అప్లికేషన్ ఫీ అనేది చూసుకుంటే 500 rupees ఎవరికి, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఇంకా ఎలాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ అప్లికెంట్స్కి అప్లికేషన్ ఫీ అనేది లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 27 years అనుకున్నాం కదా, కానీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, పీడబ్ల్యూడీకి ఒక 10 years, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎవరైతే పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ మినిట్ రష్ లేకుండా తొందరగా అప్లై చేయమని అంటున్నారు. అండ్ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దానికే ఇంటర్వ్యూ లెటర్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు ఆ ఈమెయిల్కే రావడం జరుగుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకోండి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, రెడీగా పెట్టుకోవాలి అప్లై చేసేటప్పుడు, ఓకే. సో కాలేజ్ కరెస్పాండెన్స్కి ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ కాలేజ్ వెబ్సైట్ అనేది వెళ్ళి చూస్తూ ఉండాలి, ఓకే. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి చూసుకోండి, స్పెసిఫైడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఎప్పుడు కావాలి అనేది అంటే కూడా లాస్ట్ డేట్కే కావాలి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట, ఓకేనా. చూసుకోండి, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఏంటి, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కల్లా ఉండాలన్నమాట వీళ్ళు మెన్షన్ చేసినవన్నీ కూడా, ఓకేనా. సో రిమైనింగ్ చూసుకుంటే ఓకే. ఏంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి చూసుకుంటే మనకి, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఢిల్లీకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీది అయితే మనం తీసుకోవాలంటున్నారు. అది కూడా మనం ఒకసారి చూద్దాం, ఈ వీడియోలోనే చూద్దాం. సో ఓకే, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే 10th class సర్టిఫికెట్, అలాగే మార్క్ షీట్స్ మొత్తం అన్ని కూడా సర్టిఫికెట్స్, కాపీ ఆఫ్ డిగ్రీ ఏమైనా ఉంటే మీకు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లై అయితే ఇవన్నీ కూడా కేటగిరీస్, పీడబ్ల్యూబీడీ అప్లై అయితే, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, అలా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, ఇంకేమైనా సర్టిఫికేట్స్ అడిగినవి అవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినట్టు రూల్సే ఫాలో అవుతాం మేము. సో అదే మీరు ఫాలో అవ్వాలన్నారు. సో అదే ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 MCQ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ అనమాట. 3 hours 200 questions, 200 marks, 1.5 hours 1.5 hours 100 marks అనమాట. సో పేపర్ 1లో ఏముంటుంది, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. ఈ 200 questions 200 marks చూడవచ్చు మీరు. అలాగే పేపర్ 2 వచ్చేసి ఎస్ఏ, కాంప్రహెన్షన్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది అనమాట 100 marksకి. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఏంటి, కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి క్వశ్చన్స్. అలాగే మనం చూసుకుంటే ఫైనల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చిన స్కోర్స్ని బట్టే మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఓన్లీ పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు, మీకు మెయిల్లో మీ వాళ్ళు చెప్తారనమాట, ఓకేనా.
సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్స్ అనేవి ఇస్తున్నానండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో కూడా మీరు చూసుకోవచ్చు. లేదు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.